హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. చాలా స్టూడెంట్స్ అయితే మనకు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, మనకి జీడీ కానిస్టేబుల్ కానీ, అదేవిధంగా నర్సింగ్ అసిస్టెంట్ కానీ, క్లర్కే కానీ వీటికి సంబంధించి ఎగ్జాక్ట్ సిలబస్ చెప్పండి సార్, విత్ టాపిక్తో సహా సిలబస్ చెప్పండి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కామెంట్లో మేరకైతే వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్మీ జీడీ అంటే జనరల్ డ్యూటీకి సంబంధించినటువంటి ట్రేడ్లో ఏమేం సిలబస్ ఉంటుంది, అదేవిధంగా ఏ టాపిక్స్లో ఉంటుందో విత్ టాపిక్స్తో సహా నేను మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. డిస్క్రిప్షన్లో యూఎఫ్జే అకాడమీ వాళ్ళ అప్లికేషన్ అయితే ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే మనకు ఆల్మోస్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకి కోర్సెస్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో మీకు కావాల్సిన కోర్సును అయితే చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఉంది. జీడీ కానిస్టేబుల్ రేట్ వచ్చేసి 3900 రూపాయలు ఉందన్నమాట. సో దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఆల్వేస్ ఈ విధంగా కనిపిస్తుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే వ్యూ ఆల్ అని కనిపిస్తుంది కదా. సో ఈ వ్యూ ఆల్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ కూపన్ కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ కూపన్ కోడ్ దగ్గర మీరు జాబ్స్ అడ్డా 50 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేసినట్టయితే మీకు 500 రూపీస్ ఎక్స్ట్రా స్పెషల్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో మీకు నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్కి ఈ కోచింగ్ చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను మనకి ప్రజెంట్ ఉన్న అప్డేట్ ప్రకారం, అంటే ఇంతకుముందు వరల్డ్ వేరే ఉంటుండే, కాకపోతే ఇప్పుడు మనకి ఎగ్జామ్లో కూడా చాలా మార్పులు జరిగినాయి, క్వశ్చన్లో కూడా చాలా మార్పులే జరిగినాయి. సో దాన్ని బేస్ చేసుకుని అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వరల్డ్లో చూసుకున్నట్టయితే మనకి క్వశ్చన్స్ అనేవి కొన్ని ఎక్కువ ఉంటుండే, అంటే ఈ జనరల్ నాలెడ్జ్ నుంచి కొన్ని ఎక్కువ, మిగతా నుంచి తక్కువ, ఈ విధంగా ఉంటుండే. బట్ ఇప్పుడు మొత్తానికి చేంజ్ అవ్వడం అయితే జరిగింది. సో అవన్నీ నేను ప్రజెంట్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మీరు కంప్లీట్గా అయితే చూడండి. ప్రజెంట్ చూసుకుంటే మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి, ఈ జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి 15 క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. అంటే ఒక్క క్వశ్చన్కి 2 మార్కులు అయితే ఉంటాయి. అంటే ఒక్క క్వశ్చన్కి 2 అంటే మనకి మొత్తంగా 30 మార్కులు. అదేవిధంగా జనరల్ సైన్స్ చూసుకుంటే మనకి 15 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ 30. అదేవిధంగా మ్యాథ్స్ నుంచి మనకి 15 క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తంగా చూసుకుంటే 30 మార్కులు. అదేవిధంగా ఈ లాజికల్ రీజనింగ్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 5 క్వశ్చన్స్కి మనకి 10 మార్కులు అయితే ఉంటాయన్నమాట. సో మొత్తంగా చూసుకుంటే మనకి మార్కులు 100 మార్కులు. అదేవిధంగా మనకి ఎన్ని మార్కులకు పాసు? 35 మార్కులకి పాస్. సో ఈ 35 మార్కులు వస్తే జాబ్ వచ్చినట్టు కాదు. సో మనకి ఇంకా ర్యాంక్ అయితే రావాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక ఎన్సిసిసి సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ఈ ఎగ్జామ్ అయితే ఉండదు. సో జస్ట్ వాళ్ళకి ఎన్సిసిసి ఉంటే సింపుల్గా డైరెక్ట్గా జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మనం జనరల్ నాలెడ్జ్ నుంచి, జనరల్ సైన్స్ నుంచి, మ్యాథ్స్ నుంచి, అదేవిధంగా లాజికల్ రీజనింగ్ నుంచి ఏమేం టాపిక్స్ నుంచి వస్తాయో అది చూసుకుందాం ఇప్పుడు. ఇక మొదటగా మనం జనరల్ నాలెడ్జ్ నుంచి అయితే ఏ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఏం చూసుకోవాలంటే, మనము రిలేటింగ్ టు ఇండియా అండ్ ఇట్స్ నేబరింగ్ కంట్రీస్, అంటే మన దేశంలో ఉన్నటువంటి సమాచారం, అదేవిధంగా కొన్ని పక్క దేశాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని అయితే మనం చదవాల్సి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, అదేవిధంగా హూ ఈజ్ హూ, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి, హూ ఈజ్ హూ అనేది. సో మనకు మినిమం 2 క్వశ్చన్స్ అయితే ఇక్కడ నుంచి అయితే మనకు దిగుతాయి. ఈ హూ ఈజ్ హూ అంటే మనకు ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ నుంచి చీఫ్ మినిస్టర్ వరకు ఎవరెవరు ఏ రాష్ట్రాల్లో ఉన్నారు, ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు, సో ఇవన్నీ మనమైతే చూసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఇన్ అడిషన్ అబ్రివేషన్స్, సో మనము ఫుల్ ఫామ్స్, అంటే కొన్ని రకాల ఫుల్ ఫామ్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఉంది, ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ విధంగా ఇటువంటి అబ్రివేషన్స్ అనేవి మీరు చాలా నేర్చుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఎగ్జాంపుల్గా చెప్పాను, ఇంకా చాలా ఉంటాయి అట్లాంటివి. దాంతోపాటు స్పోర్ట్స్, అవార్డ్స్, ప్రైజెస్, టెర్మినాలజీ, అదేవిధంగా ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్, ఈ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజులు ఈ మధ్య మన జరిగాయా, సో వీటికి సంబంధించి కూడా రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా కాంటినెంట్స్ అండ్ సబ్ కాంటినెంట్స్ వచ్చేసి ఇది ఖండాలు, ఉపఖండాలు అన్నమాట. అదేవిధంగా ఇన్వెన్షన్ అండ్ డిస్కవరీస్, దాంతోపాటు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మనకు భారత రాజ్యాంగం పట్ల, భారత రాజ్యాంగం ఉన్నటువంటి ఆర్టికల్స్, వీటి మీద అయితే మీకు గ్రిప్ అయితే ఉండాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, దాంతోపాటు బుక్స్ అండ్ ఆథర్స్, అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్, వరల్డ్ లెవెల్ ఇన్ రీసెంట్ ఇయర్స్, కరెంట్ ఇంపార్టెంట్ వరల్డ్ ఈవెంట్స్, ప్రామినెంట్ పర్సనాలిటీస్. సో వీటిని కనుక మీరు ప్రిపేర్ అయినట్టయితే మీకు జనరల్ నాలెడ్జ్ నుంచి వచ్చే మనకి 15 క్వశ్చన్స్కి అయితే మీరు 15కి 15 ఆన్సర్ అయితే చేయగలుగుతారన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ నుంచి మనకి ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, వీటి నుంచి అయితే మీరు మంచి ఫోకస్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ అండ్ డే టు డే యాక్టివిటీస్, డిఫరెన్స్ బిట్వీన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్,
బేసిస్ ఆఫ్ లైఫ్ సెల్స్, అదేవిధంగా ప్రోటోప్లాస్మా అండ్ టిష్యూస్, గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఎలిమెంటరీ నాలెడ్జ్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్, కామన్ ఎపిడమిక్స్, దేర్ కేసెస్ అండ్ ప్రివెన్షన్. సో వీటి మీద అయితే మీరు గ్రిప్ అయితే సాధించాలి. సో ఈ జనరల్ సైన్స్ నుంచి అయితే మీకు బేసిక్గా ఈ టాపిక్స్ నుంచి అయితే మీకు క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మ్యాథమెటిక్స్, ఈ మ్యాథమెటిక్స్ నుంచి మనకు మంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయి, చాలా సింపుల్గానే ఉంటాయి. మనకి 10th బేస్లోనే మన క్వశ్చన్స్ అయితే ఉంటాయి కాబట్టి సింపుల్గానే ఉంటుంది. మరీ అంత హై లెవెల్ పేపర్ అయితే ఉండనమాట. ఇందులో మనకు ముఖ్యంగా నంబర్ సిస్టమ్ అన్నమాట. ఈ నంబర్ సిస్టంలో మనం హోల్ నెంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, వీటి గురించి అయితే మనము చదవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, ఇది వచ్చేసి మనకు హెచ్సిఎఫ్, ఎల్సిఎం, డెసిమల్ ఫ్రాక్షన్స్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, పార్ట్నర్షిప్, బిజినెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఈ టాపిక్ నుంచి అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. సో వీటికి మించి ఇంకెక్కువ ప్రిపేర్ అయినా కూడా మంచిదే, బట్ ఇవే ప్రిపేర్ అయినా కూడా ఇంకా బెటరే అన్నమాట. సో దాంతోపాటు మనకి ఆల్జిబ్రా, జియోమెట్రీ, మెన్సురేషన్, అదేవిధంగా ట్రిగ్నోమెట్రీ, వీటి నుంచి అయితే మనకు మంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. వీటి నుంచి మీరు మంచి ప్రిపేర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో మనకు మెన్సురేషన్ నుంచి ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్స్, రెగ్యులర్, పాలిగన్స్, సర్కిల్, వీటి నుంచి అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ట్రిగ్నోమెట్రీ నుంచి మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, హై అండ్ డిస్టెన్స్, వీటి నుంచి అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మనకి నెక్స్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్ అన్నమాట. ఈ లాజికల్ రీజనింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ మీకు. ఈ లాజికల్ రీజనింగ్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ టాపిక్స్ కనుక మీరు చదివినట్టయితే మీకు మంచి మార్క్స్ అయితే కవర్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఈ యొక్క పీడిఎఫ్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దీన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా ఇంకోసారి క్లియర్గా అయితే చూడండి. నేను చెప్పినటువంటి సిలబస్ని కనుక మీరు ప్రిపేర్ అయితే కంపల్సరీ మీకు మంచి స్కోరింగ్ అయితే వస్తుంది. అదేవిధంగా మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా అని కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఈ 100 మార్కులకు గాను మీరు ఒక 60-70 వరకు మార్క్స్ చేసినా కానీ సో ఈ ఉద్యోగం అయితే మీ చేతిలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు చెప్పినటువంటి విషయాలు మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. సో ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.